గారు. అధ్యక్ష, ఇది రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది వడ్డర్ల యొక్క ఆవేదన. అధ్యక్ష, ఈ వడ్డర్లు ఈ రోజు కూడా మరి ఓటు హక్కు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ ఉండాలో మొబైల్ ఫ్యామిలీస్గా ఉన్నారు అధ్యక్ష. సంక్షేమ జాతుల్లో ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. గతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి చేసిన కృషి వల్ల కొంత ఫలితం ఉంది అధ్యక్ష. కాకపోతే అప్పుడు 4 కులాలు ఉంటే 4లో 3 కులాలని ఎరుకల, లంబాడి, మరి యానాదులను మాత్రమే ఎస్టీలో చేర్చేసి ఈ ఒక్క వడ్డెర కులాన్ని విస్మరించారు అధ్యక్ష. 2014-19లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి 4 కులాలని, మరి మత్స్యకారుల్ని, అదేవిధంగా రజకుల్ని, బోయల్ని, వడ్డెర్లని మరి ఎస్సీలో చేర్చాలనే ఉద్దేశంతో ఒక కమిటీ వేశారు ప్రత్యేక. ఆ తర్వాత కూడా వడ్డెర్లని సత్యపాల్ కమిటీ అని వేశారు అధ్యక్ష. ఆ టైంలో దురదృష్టవశాత్తు మరి ఎందుకో అది లాభం లేకుండా పోయింది అధ్యక్ష. నేను కోరుకునేది అధ్యక్ష, ఇది ఏదైతే మన రాష్ట్ర పరిధిలో ఇక్కడ నుంచి రికమెండ్ చేసేసి పార్లమెంటుకు పంపించే, పార్లమెంట్లో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అందరూ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నారు, మన మాటకు చాలా విలువ ఉంది. కాబట్టి ఈ 4 కులాలకు కూడా జరిగే అవకాశం ఉంది అధ్యక్ష. అట్లనే గతంలో మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఉన్నారు. వాళ్ళు ఏదైతే వడ్డెర్లకి ప్రమాణం చేశారో అధ్యక్ష, అది తెలుసు. మరి వీళ్ళ స్థితిగతులు తెలుసు. ఈరోజు వాళ్ళంతా క్రిమినల్ ట్రైబల్స్గా మీరు చూసినట్టయితే రాయలసీమలో, పల్నాడులో చూసినట్టయితే అధ్యక్ష కొన్ని వేల మంది మరి మర్డర్స్ చేయబడ్డారు, కొన్ని వేల మంది మర్డర్స్ చేసేసి జైల్లో మగ్గిపోతున్నారు అధ్యక్ష. దీనంతా దృష్టిలో పెట్టుకొని గతంలో ట్రైబల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కొన్ని కులాల్ని ప్రత్యేక ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ప్రత్యేక రాయితీ కల్పించారు అధ్యక్ష. సో పెద్ద మనసు చేసుకొని లోకేష్ బాబు గారు మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇవన్నీ గమనించాలి. అంతే కదా అధ్యక్ష. ఇంకా చిన్న ఇదేంటంటే ఈ మిషనరీ వచ్చేసిన తర్వాత వడ్డర్లకి ఎక్కడ కూడా ఈ మిషనరీ వల్ల పనులు లేకుండా పోయే అధ్యక్ష. ఈ మిషనరీ ఎవరైతే మరి ఆ మిషనరీ కొనుక్కోవటానికి ఒక 50% సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పిల్లలకి చిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుంటారు మా వృత్తి మట్టి తవ్వటము, ఇల్లు కట్టడము, తర్వాత డ్యామ్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఈ వర్క్స్లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్లో ఒక కొంత పార్ట్ ఒక 50% వర్కులు ఇవ్వాలనేది. తర్వాత మైనింగ్ అది మా వృత్తి. ఎందుకంటే అధ్యక్ష మరి ఇటు గీత కార్మికులకు కానీ తర్వాత నేత కార్మికులకు కానీ కొంత కులానికి బట్టేసి వెసులుబాటు ఇచ్చారు అధ్యక్ష. నేను కోరుకునేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది, ప్రభుత్వానికి కోరుకునేది ఏంటి అధ్యక్ష, వీళ్ళను కూడా గుర్తించేసేసి మాది రాయి కొట్టుకునే కులం, మైనింగ్ అంతా మాది, ఈ మైనింగ్ ఇప్పుడు మా చేతుల్లో గురించి పోయేసి ఈరోజు మేము కూలి చేసుకోవడానికి కూడా గతిలేని పరిస్థితుల్లో ఉన్నాం అధ్యక్ష. నేను కోరుకుంటాను అధ్యక్ష, ఈ మైనింగ్లో గతంలో అధ్యక్ష 25% గతంలో అధ్యక్ష నేను ఇప్పుడు చెప్పిన మంత్రులందరూ కూడా అధ్యక్ష ఈ కులానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గతంలో జీవోలు ఇష్యూ చేశారో అధ్యక్ష, ఆ జీవోలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే చాలా అధ్యక్ష. ఇది కూడా ఈ రిజర్వేషన్, మైనింగ్ రిజర్వేషన్ కూడా జీవో అధ్యక్ష. నేను మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని అందరినీ కూడా, మైనింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, కూడా ముగించండి. అదే సార్, ఇంతే సార్ మా రిక్వెస్ట్ ఇదే. మీరు 25 లక్షల మంది వడ్డర్ల దృష్టిలో పెట్టుకొని, నేను స్వార్థం కోలేదు, రజకుల గురించి చెప్పాను, తర్వాత వాల్మీకుల గురించి చెప్పాను, తర్వాత మత్స్యకారుల గురించి చెప్పాను, వాళ్ళతో పాటు మాకు. థ్యాంక్ యూ అధ్యక్ష. హరిప్రసాద్.